హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత గ్రూప్ 1కి సంబంధించిన అంశము మళ్ళీ మనము చర్చిద్దాం ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి జెల్ పెన్కి సంబంధించిన కేసు మరి హైకోర్టులో విచారణకు వచ్చిన నేపథ్యంలో మరి ఏ అంశాలు కవర్ కావడం జరిగిందో, మరి హైకోర్టులో ఏ అంశాలు వాదనలు జరిగాయో ఒకసారి పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక గ్రూప్ 1 జెల్ పెన్కు సంబంధించిన కేసు ఈరోజు అనగా 5th ఆగస్టు రోజున గౌరవ నామవరపు రాజేశ్వరరావు గారి బెంచ్ ముందు హియరింగ్కు రావడం జరిగింది. పిటిషనర్ల తరపున న్యాయవాది అయినటువంటి గౌరవ కె సాయితేజ గారు ఆన్లైన్లో వాదనలు వినిపించగా, టీజీపీఎస్సీ తరపున గౌరవ రాజశేఖర్ గారు హాజరు కావడం జరిగింది. ఇక ముందుగా సాయితేజ గారు ఆన్లైన్లో తన వాదనలు ప్రారంభిస్తూ, మై లార్డ్, ఈ అంశము గ్రూప్ 1కి సంబంధించినది. ఇది ఒక భిన్నమైనటువంటి విషయము. ఇది ఇంతకుముందు వచ్చినటువంటి పిటిషన్లలో అసలు ప్రస్తావనకు రాలేదు అని చెప్పగా, న్యాయమూర్తి గారు కలగజేసుకొని, కోర్స్ విషయం ఏదైనప్పటికీ గ్రూప్ 1 అంశం ఆల్రెడీ ఇప్పటికే ఆర్డర్స్ కోసం రిజర్వ్ చేయబడినది. అప్పుడు మళ్ళీ సాయితేజ గారు, మై లార్డ్, ఇందులో ముఖ్యమైన అంశము, ఎంతో ముఖ్యమైన మ్యాటరు ఇప్పుడు నేను చెప్పబోయే పిటిషన్లో దాగి ఉందని పేర్కొనగా, న్యాయమూర్తి గారు కోర్స్ కావచ్చు, అయితే ఏమవుతుంది, మ్యాటర్ వాజ్ ఆల్రెడీ రిజర్వ్డ్. మళ్ళీ సాయితేజ గారు పిటిషనర్ తరపున అడ్వకేట్, సాయితేజ గారు ఎవరంటే పిటిషనర్ల తరపున అడ్వకేటు. ఇంతకుముందు వచ్చిన పిటిషన్లలో పిటిషనర్లు అందరూ సెలెక్ట్ కానివారు, కానీ ఈ పిటిషన్లో పిటిషనర్లు సెలెక్ట్ అయినవారు. వీరందరూ కూడా 1:1లో ఉన్నవారు. అంటే ఇంతకుముందు గతంలో వచ్చిన అన్ని పిటిషన్లలో కూడా చాలా వరకు పిటిషనర్లు అందరూ సెలెక్ట్ కానివారు, కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిటిషన్లో మరి పిటిషనర్లు సెలెక్ట్ అయిన వాళ్ళు వీళ్ళంతా 1:1 లిస్టులో ఉన్నవారు మై లార్డ్ అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి గారు, ఓకే, ఇప్పుడు మరి మీకు ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్ అని అడగడం జరిగింది. అప్పుడు మళ్ళీ సాయితేజ గారు, మై లార్డ్, కొంతమంది అభ్యర్థులు జెల్ పెన్తో పరీక్ష రాయడం జరిగింది. మరి ఈ విధంగా జెల్ పెన్తో పరీక్ష రాయడం అనేది నోటిఫికేషన్లోని నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రయత్నించడం జరిగింది. అప్పుడు వెంటనే టీజీపీఎస్సీ తరపునటువంటి అడ్వకేట్ అయినటువంటి గౌరవ రాజశేఖర్ గారు కల్పించుకొని, మై లార్డ్, ఈ పిటిషన్లో మొదటి పిటిషన్లో ఫస్ట్ పిటిషనరు విత్డ్రా అయ్యాడు. అంటే ఇక్కడ 2 పిటిషన్లు వచ్చినాయి. మొదటి పిటిషన్లో ఉన్నటువంటి ఫస్ట్ పిటిషనరు విత్డ్రా కావడం జరిగింది. ఈరోజు అతనే అఫిడవిట్ సమర్పించారు. సో ఇట్ కెనాట్ బి మెయింటైనబుల్ మై లార్డ్, ఎందుకంటే ఫస్ట్ పిటిషనరే విత్డ్రా అయ్యాడు కాబట్టి అతని పేరు మీదనే మరి అఫిడవిట్ సమర్పించారు. సో ఇట్ కెనాట్ బి మెయింటైనబుల్ అని తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సాయితేజ గారు మళ్ళీ కల్పించుకొని, మై లార్డ్, 2nd, 3rd పిటిషనర్ల వాదనలు వినాల్సిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ ఎప్పుడు ప్రొసీజర్లోని ఉల్లంఘనలపైన దృష్టి సారించాలి. ఇప్పుడు ఫస్ట్ పిటిషనర్ విత్డ్రా అయినప్పటికీ 2nd, 3rd పిటిషనర్ల యొక్క వాదనలు వినాల్సిన అవసరం ఉంది. మరి ప్రొసీజర్లోని ఉల్లంఘనలపైన దృష్టి పెట్టాలి తప్ప అతను విత్డ్రా అయ్యిండని మరి పక్కన పెట్టకూడదని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి గారు జోక్యం చేసుకొని, రెస్పాండెంట్ కౌన్సిల్ అభ్యంతరం ఏమిటంటే, మొదటి పిటిషనరే విత్డ్రా అయ్యారు, కేవలం సంతకంతో రిట్ పిటిషన్ ఎలా దాఖలు చేయలేరు కదా అని క్వశ్చన్ చేయడం జరిగింది. అంటే అక్కడ వాయిస్ సరిగా వినిపించలేదు, పూర్తిగా వీడియో మొత్తం అది డిస్టర్బ్గా ఉంది. రెస్పాండెంట్ కౌన్సిల్ అభ్యంతరం ఏంటంటే, ఫస్ట్ పిటిషనరే విత్డ్రా అయ్యారు, సో కేవలం సంతకంతో రిట్ పిటిషన్ దాఖలు ఎలా చేయగలరని క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక అప్పుడు మళ్ళీ న్యాయవాది సాయితేజ గారు కల్పించుకొని, మై లార్డ్, నేను ఒక విషయం చెబుతాను, గతంలో చిన్న చిన్న టెక్నికల్ అంశాలు, ప్రొసీజర్ అంశాలు న్యాయాన్ని ప్రభావితం చేయలేదు. అంటే ఇక్కడ చిన్న చిన్న విత్డ్రా అయ్యాడన్న ఒక కారణంతో లేదా చిన్న చిన్న ఏదైనా టెక్నికల్ మిస్టేక్ వల్ల మరి ఇక్కడ పూర్తిగా న్యాయం దక్కకుండా చేయకూడదు. గతంలో ఇట్లాంటి అంశాలు అన్నప్పుడు ఎన్నోసార్లు అభ్యర్థులకు న్యాయం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇక రాజశేఖర్ గారు కల్పించుకొని, మై లార్డ్, అఫిడవిట్ లేకుండా ఎలా తీసుకుంటారు సార్,
అసలు అఫిడవిటే వాళ్ళు ప్రొడ్యూస్ చేయండి. అంటే ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్ ఏంటంటే విత్డ్రా అయిన పర్సన్ పేరుతో ఉన్న అఫిడవిట్ కాబట్టి అది చెల్లదని చెప్పి మరి అఫిడవిట్ లేకుండా ఎలా తీసుకుంటారు సార్ అని క్వశ్చన్ చేయడం జరిగింది. అప్పుడు న్యాయమూర్తి గారు మీరు అఫిడవిట్ సమర్పించాక మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ తీసుకుంటామని ఉన్న డాక్యుమెంట్స్ మొత్తం పక్కకు వేయడం జరిగింది. తర్వాత అప్పుడు సాయి తేజ గారు, మై లార్డ్, నన్ను ఒక ముఖ్యమైన అంశం చెప్పనివ్వండి. 4 వారాలకు బదులుగా 2-3 నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి. కమిషన్కి 3 జూలై రోజున 2 వారాల సమయం ఇవ్వగా దాదాపు వాళ్ళు 1 మంత్ కంటే ఎక్కువ సమయం తీసుకున్నారు. మాకు దయచేసి 2 వారాల సమయం ఇవ్వండి. అప్పుడు న్యాయమూర్తి గారు, అంటే గతంలో టీజీపీఎస్కి 3 జూలై రోజున హియరింగ్కి వచ్చినప్పుడు 2 వీక్స్ టైం ఇస్తే వాళ్ళు దాదాపు 1 మంత్ కంటే ఎక్కువ టైం తీసుకున్నారు. సో మాకు కనీసమైన అఫిడవిట్ సమర్పించడం ఒక 2 వీక్స్ అయిన టైం ఇవ్వండి అంటే అప్పుడు న్యాయమూర్తి గారు ఓకే 3 వీక్స్ గ్రాంటెడ్ అని చెప్పడంతో ఈరోజు జెల్పెన్కి సంబంధించిన హియరింగ్ ముగిసింది. ఇక నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి 26 ఆగస్ట్ రోజున మరి హియరింగ్కి రానుంది ఫ్రెండ్స్. మళ్ళీ జెల్పెన్కి సంబంధించిన అంశము 26 ఆగస్ట్ రోజున నెక్స్ట్ హియరింగ్కి రానుంది. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు మరి ఈ 26 ఆగస్ట్ రోజున జెల్పెన్కి సంబంధించిన కేసు నెక్స్ట్ హియరింగ్కి రానుంది. మరి గ్రూప్ 1కి సంబంధించిన అన్ని మ్యాటర్స్ ఆల్రెడీ గ్రూప్ 1కి సంబంధించిన అన్ని విషయాలపైన జడ్జిమెంట్ కోసం ఆర్డరు రిజర్వ్ చేసిన నేపథ్యంలో మరి 26th వరకు కూడా మరి ఈ కేసు హియరింగ్కి వచ్చే వరకు కూడా జడ్జిమెంటు ఇవ్వరా అనే అంశము మరి ఒక డౌటా, మరి అది ఎట్లా ఉంటుంది ఏందనేది ఈ కేసుతో సంబంధం లేకుండా జడ్జిమెంట్ ఇస్తారా అనేది మరి ఎలాంటి స్పష్టత లేదు. మ్యాక్సిమం ఈ కేసుతో సంబంధం లేకుండానే ఆలోపే జడ్జిమెంట్ ఇవ్వచ్చని నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్. ఇక మరి గ్రూప్ 1కి సంబంధించిన నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో గ్రూప్ 2కి సంబంధించి క్లాసెస్ కూడా, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్ కూడా మన ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి, వినే ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.